ఒక మనిషి పుట్టుకతోనే కాళ్ళు లేవు చేతులు లేవు. కథలు వింటారు కదా. ఈ కథలు ఎందుకు చెప్తున్నా గుర్తా, దీని గురించి ఏమన్నా నేర్చుకుంటారని సమ్మర్ నేర్చుకుంటారని చెప్తున్నా, టైంపాస్ చెప్తలేదు. ఓకే, ఒక మనిషి పుట్టుకతోని కాళ్ళు లేవు చేతులు లేవు, పుట్టి మొండేమో తలకాయనే ఉన్నది. అట్లా పుట్టిండు ఆయన. పుట్టుకతోని కాళ్ళు లేవు చేతులు లేవు, అట్లనే మొండెం తలకాయతోనే పుట్టిండు. పుట్టినప్పుడు అలా పేరెంట్స్కి ఎట్లా ఉంటాయి చెప్పండి? బాధ ఉంటుంది కదా. మనకు కూడా జాలి అనిపిస్తున్నది కదా. మనకు కూడా జాలి అనిపిస్తుందా? అవునా? రైట్. ఈ వర్డ్ లాస్ట్కి ఎందుకు జాలి అనిపిస్తుందో చెప్తా, గుర్తుంచుకో. రైట్. చిన్నగా నడుము దగ్గర ఒక చిన్నగా ఇంత ఒక మాంసం ముద్దలాగా ఇట్లా ఉన్నది. దాన్ని డాక్టర్లు ఏం చేసిండ్రు, దాన్ని కోసి వేలలాగా తయారు చేసిండ్రు. వేలలాగా తయారు చేసిండ్రు. ఫ్యూచర్లో ఈ పిల్లాడు ఏదైనా పట్టుకోవడానికి పనిచేస్తుంది అని చెప్పేసి అట్లా ఆపరేషన్ చేసి వదిలేసిండ్రు కదా. ఆ పిల్లల్ని స్కూల్లో వేసిండ్రు. స్కూల్లో వేసేసరికి ఆ తోటి పిల్లలు ఉంటారు కదా, ఆయనతో మాట్లాడలేక, ఆయనని గేలి చేసుడు, హేళన చేసుడు కదా, ఆయనతో ఎవరు పట్టించుకోలేక అట్లా చాలా బాగా అనుభవించిండు. అయితే ఆ పిల్లవానికి స్నానం చేయడానికి ఒక టబ్బులో నీళ్ళు, టబ్బు తెలుసు కదా, టబ్బుల నీళ్ళల్లో వాళ్ళ అమ్మ డైలీ స్నానం చేస్తుండే. ఆ టబ్బులలో నీళ్లు పెట్టేసి అలా స్నానం చేసి పంపిస్తుండే. ఈ పిల్లల టార్చర్ భరించలేక ఆయన టబ్బులో మునిగి చనిపోదాం అనుకొని చెప్పేసి నేను స్నానం చేస్తాను, నన్ను టబ్బులో దించని టబ్బులో కూర్చుంటే పెడితే ఆ కాళ్ళు చేతులు అయితే లేదు కదా, ఆ తలకాయని ఆ నీళ్ళల్లో ముంచేసి చద్దాం అనుకున్నాడు. వాళ్ళ నాన్న చూసిండు కదా. వాళ్ళ నాన్న చూసి, అరే చావద్దురా, నువ్వు కూడా లైఫ్లో ఏదో ఒకటి సాధించాలా, తిట్టేవాళ్ళు తిడతారు, అనేవాళ్ళు అంటారు, కానీ వాళ్లకు నువ్వేంటో నిరూపించుకోవాలని చెప్పేసి మంచి మోటివేషన్ చేసేసి ఆయనకు అదే టబ్బు లోపల స్విమ్మింగ్ ఈత నేర్పాడు. ఈత నేర్చుకున్నాడు ఆయన అదే టబ్బులో. ఏదైతే టబ్బులో మునిగి చనిపోదాం అనుకున్నాడో అదే టబ్బులో ఈత నేర్చుకున్నాడు. మన కాళ్ళు చేతులు ఉన్నా కానీ మస్తు మందికి ఈత రాదు. అదే కాళ్ళు, చిన్న కాళ్ళతోని పెన్నుని పట్టడం, పేజీలని తింపడం కూడా నేర్చుకున్నాడు. అవునా? అదే కాళ్ళతోని కంప్యూటర్ కీబోర్డ్ కూడా కొట్టగలుగుతాడు. నిమిషానికి 40-45 వర్డ్స్ కొట్టగలుగుతాడు. అవునా? అదే దాంతో మొబైల్ ఆపరేట్ చేయగలుగుతాడు, క్రికెట్ ఆడగలుగుతాడు, గోల్ఫ్ కొట్టగలుగుతాడు. ఇవన్నీ ఎందుకు, ఎట్లా సాధ్యమైంది? ప్రయత్నం. ఎట్లా సాధ్యమైంది? ఏం ప్రయత్నం? ఏం ప్రయత్నం? కూర్చో. ఏం ప్రయత్నం? నాకు కాళ్ళు చేతులు లేవని తెలుసు కదా ఆయనకు. ప్రయత్నం చేసిండే లేదా? కంప్యూటర్ నేర్చుకున్నాడా? క్రికెట్ నేర్చుకున్నాడా? గోల్ఫ్ నేర్చుకున్నాడా? ఈత నేర్చుకున్నాడా? మరి అవన్నీ ఏం లేకుండా నేర్చుకున్నాడా లేదా? ప్రయత్నమా కాదా? మరి ఎక్కడైనా డిసప్పాయింట్ అయ్యిందా? కాళ్ళు లేవు చేతులు లేవని అన్నాడా? వాళ్ళ దోస్తులు వాళ్ళని తిట్టినా, ఏం చేసినా, అవహేళన చేసినా కానీ ఓర్చుకున్నాడా లేదా? గెలిచిందా? ఆయన సినిమా తీస్తే అవార్డు తీసుకున్నాడు, నేషనల్ అవార్డు తీసుకున్నాడు. సినిమాలలో యాక్ట్ చేసి నేషనల్ అవార్డు తీసుకున్నాడు. ఆయన డిగ్రీ చేసేసి 2 పట్టాలు తీసుకున్నాడు, డిగ్రీ పాస్ అయ్యాడు. అవునా? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నాడు. అవునా? ఆయన నేర్చుకున్న తర్వాత ఒకరోజు పేపర్లో ఆర్టికల్ చూసిండ్రు, అంగవైకల్యం ఉన్న వాళ్ళు ప్రపంచాన్ని జయించచ్చు అని ఒక పెద్ద టైటిల్తోనే ఒక ఆయన స్టోరీ చదివేసిండు. ఆ స్టోరీ చదివిన తర్వాత ఏమైందంటే, అంగవైకల్యం ఉన్న వ్యక్తులు ఇంత ప్రపంచాన్ని జయించినప్పుడు నేను ఎందుకు జయించలేనని చెప్పేసి అలా నాన్నని పిలిచి, నాన్న నేను జీవితంలో ఏదన్నా సాధిస్తా, ఏం చేయాలో చెప్పని అన్నాడు. ఏం చేయాలో చెప్పంటే ఏం చేస్తాడు చెప్పు? కాళ్ళు లేవు చేతులు, ఏం చేస్తాడు? వాళ్ళ నాన్నకు ఏమన్నాడు అంటే, నాకు కాళ్ళు లేవు చేతులు లేవు కాబట్టి నువ్వు గొప్ప గొప్ప వాళ్ళ గురించి ప్రసంగాలు వింటావు కదా, నీకు మాట ఉన్నదా, నోరు ఉన్నది కదా, నువ్వు మాటలతోని ఎవరైతే నిన్ను అవహేళన చేసిండ్రో వాళ్ళనే మోటివేషన్ చేసి వాళ్ళకి జీవిత లక్ష్యాన్ని నువ్వు నేర్పురాబాయ్ అని చెప్పేసి గొప్ప మోటివేషనల్ స్పీకర్ అయ్యిండు. ప్రపంచంలో నంబర్ 1 మోటివేషనల్ స్పీకర్, ప్రపంచంలో నంబర్ 1 మోటివేషనల్ స్పీకర్. ఈయన పేరు నిక్ జేమ్స్ వూజిసిక్. నిక్ జేమ్స్. జాలిపడాలా మనం? ఆయన మీద జాలిపడు కాదు, ఆయన ప్రపంచాన్ని జయించిండు. మన మీద మనకు జాలి వేయాలా? అన్నీ ఉండి కూడా మనం మీద చదవలేకపోతున్నాం అని చెప్పేసి, అన్నీ ఉండి కూడా చదవలేకపోతున్నాము, మనది మనకు జాలి వేయాలి కదా.